హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే వన్ ప్లస్ నాట్ 5 వన్ ప్లస్ నాట్ 6 అయితే వచ్చింది కదా, రెండు అయితే కంపారిజన్ చేద్దాం. మరి ఇంకా వన్ ప్లస్ నాట్ 6 అయితే లాంచ్ అయితే కాలేదు, మార్చిలోనే ఏప్రిల్లోనే లాంచ్ అయితే చేస్తారని చెప్తాను. అది లాంచ్ చేసినాక ఫుల్ రివ్యూ అయితే ఇద్దాం. ఇప్పుడైతే నాట్ 5కి ఏం డిఫరెన్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి అయితే కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి నాట్ 6 నాట్ 5 డిజైన్ వచ్చేసి మీకు అయితే ఇట్లయితే ఉంటుంది, స్క్రీన్ పైన చూపించినట్టు. నాకైతే నాట్ 5 డిజైన్ అయితే నచ్చింది, నాట్ 6 డిజైన్ అయితే నాకైతే నచ్చలేదు. మీకైతే నచ్చిందో మీరైతే కింద కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. నేనైతే థిక్నెస్ స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. దీంట్లో మనకి నాట్ 6లో 9000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి తెస్తుంది. వెయిట్ కూడా మనకి నాట్ 6 కొంచెం ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది, 220 grams వెయిట్ అయితే ఉంటుంది. రెండు కొంచెం ఇదైతే వన్ ప్లస్ 15 సిరీస్ వచ్చింది కదా, కొంచెం బాట్ లెక్కనే ఉన్నది డిజైన్ అయితే బ్యాక్ సైడ్ అయితే మీకైతే ప్లస్కి కూడా ఉంటుంది. మనకి వన్ ప్లస్ నాట్ 5లో మైండ్ స్పేస్ అదైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. మీకైతే నాట్ 6లో అట్లాంటి ఆప్షన్ అయితే ఏమి ఇవ్వలేదు మరి వాళ్ళైతే. అందుకే కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. IP69 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు మనకి, దీంట్లో IP65 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లేస్ అయితే రెండు సేమే ఉంటాయి. 5లో మీకు అయితే HDR వీడియో ప్లేబ్యాక్ అయితే ఉన్నది, మనకి నాట్ 6లోనైతే లేదు. రెండు బ్రైట్నెసెస్ అయితే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన. మనకి నాట్ 6లో 165 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, నాట్ 5లో 144 Hz ఉంటుంది. మీకైతే రిఫ్రెష్ రేట్ అయితే పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే అనిపేది. నాట్ 6లో మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. నాట్ 5లో మీకు అయితే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అండ్రూ స్కోర్ అయితే రెండిట్లో డిఫరెన్స్ అయితే ఉన్నది. గీక్ బెంచ్ కూడా అయితే స్క్రీన్ పైన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అని. CPU టోటల్ టెస్ట్ కూడా మీకు అయితే స్క్రీన్ పైన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. LPDDR5X RAM UFS 4.1 తోటి వస్తుంది. ఇది కూడా మనకి LPDDR5X RAM UFS 3.1 తోటి అయితే వస్తుంది. కెమెరాస్ అయితే చూసుకోవచ్చు, ప్రైమరీ డీటెయిల్స్ అయితే కొన్ని అయితే చూసుకోవచ్చు. మీరైతే ప్రైమరీ డీటెయిల్స్లో నాట్ 6 నాట్ 5 ఎట్లున్నాయిందని మీకైతే స్క్రీన్ పైన వేసిన కొన్ని ఫోటోస్ అయితే ఒకసారి మీరైతే చెక్ అయితే అండి. HDR డీటెయిల్స్లో కూడా స్క్రీన్ పైన వేసిన ఎట్లా వస్తాయి కలర్స్ అవన్నీ మీరైతే చెక్ అయితే అండి. 2x పోర్ట్రేట్ ఫోటోస్ అయితే తీసినాం. బ్యాక్ సైడ్ అయితే మీకైతే 50 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు, 2 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. వన్ ప్లస్ నాట్ 6లో మీకు నాట్ 5లో 50 MP 8 MP అయితే ఇచ్చిళ్ళు. కొంచెం వన్ ప్లస్ నాట్ 5లోనే కొంచెం బెటర్ అవుతున్నాయి. మరి కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ అయితే 8 MP ఇచ్చిళ్ళు. కాబట్టి ఇంకా ఫ్రంట్ వచ్చేసి మీకైతే 50 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు నాట్ 5లో. మీకైతే నాట్ 6లో 16 MP ఇచ్చిళ్ళు. ఇదైతే పెద్ద డ్రాబ్యాక్. రెండు అయితే Android 16 మీద రన్ అవుతాయి. మరి ఇదైతే 32,000 అయితే పెట్టిళ్ళు. ప్రైజెస్ అయితే పెరిగిపోయినాయి. లాంచ్ అయితే చేసిన తర్వాత ఫుల్ రివ్యూ అయితే చేద్దాం. ఈ వన్ ప్లస్ నాట్ 5 వన్ ప్లస్ నాట్ 6 కంపారిజన్ మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్ బాయ్.